ప్రతిష్టాత్మకంగా భీమవరంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైట్ రేటింగ్ చదరంగం పోటీలు ఘనంగా ముగిశాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైట్ రేటింగ్ చదరంగం ఘనంగా పోటీలు ముగిశాయి. గత 6 రోజులుగా అనసూయ చెస్ అకాడమీ, కాస్మో స్పోర్ట్స్ ట్రస్ట్ సంయుక్తంగా భీమవరంలోని కాస్మోపాలిటన్ క్లబ్లో ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఏపీకి చెందిన క్రీడాకారులకు మొదటి 3 బహుమతులు రాగా 4వ బహుమతి హైదరాబాద్కు చెందిన క్రీడాకారుడు సాధించారు. ధర్మవరానికి చెందిన అఫ్రీద్ ఖాన్ మొదటి బహుమతి రాగా, ద్వితీయ బహుమతిని కాకినాడకు చెందిన జ్ఞానసాయి సంతోష్, తృతీయ బహుమతిని అనంతపురం జిల్లాకు చెందిన కుషాల్, 4వ బహుమతిని హైదరాబాద్కు చెందిన భరత్ కుమార్ రెడ్డి సాధించారు. ఈ పోటీల్లో కెన్యా, అమెరికా, భారతదేశాలకు చెందిన 273 మంది క్రీడాకారులు తలపడ్డారు. బహుమతుల ప్రధానోత్సవంలో భాగంగా జిల్లా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాదాసు కిషోర్ మాట్లాడుతూ విజేతలకు 5 లక్షల రూపాయల నగదు బహుమతులను అందజేసినట్లు తెలిపారు. చెస్ విజేతలకు క్లబ్ కార్యదర్శి పివి రామరాజు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చెస్ రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి ఎస్ భీమారావు, జిల్లా చెస్ నాయకులు తోట హరిబాబు, మురళి, రాష్ట్ర చెస్ సంఘ్ నాయకులు ఉదయ్ కుమార్, రామ్ సుబ్బారెడ్డి, నరేష్, సురేష్, విత్తనాల కుమార్ తదితరులు పాల్గొన్నారు. Six days class chess tournament with 3 federations, and it's a massive huge success for the participation. Thank you all the players, parents, coaches, orbiters, all the organizers and other chess lovers, all the officials, and especially State Secretary Bhimarav Garu for allowing the event to Bhimavaram, and special appreciation to Madhav Kishore Garu for conducting the event successfully and his entire organizing team. And special thanks to all the arbitration team, Deputy Chief Madhav Kishore Garu and arbiters Bhimarav Garu, Ram Subbareddy Garu, my friend Pashiswaranga and Hariprasad Garu, Naresh Garu. So, and thank you so much, Rajiv Garu as well. International Federating Chess Tournament చాలా దిగ్విజయంగా ఎటువంటి డిస్ప్యూట్స్ కూడా లేకుండా చాలా చక్కగా నిర్వహించినటువంటి కాస్మోపాలిటన్ క్లబ్ వారికి ఆంధ్ర చెస్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్ వారికి ఏ టోర్నమెంట్ అయినా సరే నేనున్నాను, ముందు నాకే ఈ టోర్నమెంట్ అలాట్మెంట్ చేయాలి అని చెప్పి స్టేట్ అసోసియేషన్ వరకు గొడవలు మరి ఏ టోర్నమెంట్ అయినా అలాట్మెంట్ చేసుకొని చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి మాధవ్ కిషోర్ గారికి ఆంధ్ర చెస్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ఈ 6 రోజులు కూడా నేను రోజు చూస్తాను. పేరెంట్స్ వచ్చి పిల్లల్ని ఎంత చక్కగా చూసుకున్నారంటే చాలా ఆనందం. ఎందుకంటే వాళ్ళ పిల్లలందరూ కూడా కెమెరాలోని ఫోన్లోనే పట్టుని ఆడుకుంటూ ఉంటారు తప్ప చెస్ని మైండ్ మెచ్యూర్ చేసే విధంగా పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళందరినీ దగ్గర నుండి చేయించుకుంటూ మరింత ఉత్సాహంగా తీసుకొచ్చి చేయడం అంటే చాలా సంతోషం. ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ రేటింగ్ టోర్నమెంట్కి 3 దేశాల నుంచి 272 మంది క్రీడాకారులు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఆగస్టు 16, 17, 18 తేదీలో డిసెంబర్ స్కూల్లో 5 lakhs ప్రైజ్ మనీతో బిలో 600 రేటింగ్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తున్నాం. దానికి కూడా మీరందరూ రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరియు భీమవరం గారి ఆధ్వర్యంలో 15 lakhs ప్రైజ్ మనీతో విజయవాడలో BNKU ఫౌండేషన్ సహకారంతో ర్యాపిడ్ క్లాసికల్ బ్లిట్జ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అలాగే విజయవాడలో నెక్స్ట్ మంత్ 5 lakhsతో కూడా మీకు బిలో 1800 రేటింగ్ టోర్నమెంట్ కూడా మనకి నరేష్ గారు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క టోర్నమెంట్ని ఆంధ్ర జరిగేలో ప్రతి టోర్నమెంట్ని సక్సెస్ చేయాలనేసి మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి, విత్తనాల కుమార్ గారికి, సురేష్ గారికి, అలాగే రాజు గారికి, నరేష్ గారికి, మరీ ముఖ్యంగా చీఫ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ నాయక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 3 రూపాయలతో 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్, ఇవన్నీ కేవలం 3 రూపాయలకే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. వరుస విజయాలతో రాజకీయంగా చరిత్ర సృష్టిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు.
వరుస విజయాలతో రాజకీయంగా చరిత్ర సృష్టిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో బాలయ్య అభిమానులతో పాటు పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. దీంట్లో భాగంగా విశాఖలో టీడీపీ నేత శంకర్ ఆధ్వర్యంలో ప్రేమ సమాజంలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో బాలకృష్ణ మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. అనంతరం చిన్నారులకు భోజనాలు ఏర్పాటు చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.